హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం సి షార్ప్లో ఒక కొత్త ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు అండ్ అందులో ఆల్రెడీ కొంచెం కోడ్ వస్తుంది, దాని గురించి మాట్లాడదాం, అది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, చిన్న వీడియోస్ చేస్తున్నా సో దాట్ మీరు ఒక కాన్సెప్ట్ ఒక వీడియోలో నేర్చుకోవచ్చు అనేది. సో చాలా వీడియోస్ అవుతాయి అండ్ మీకు ఏ పర్టికులర్ టాపిక్ కావాలో అది ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. లైక్ పెద్ద వీడియో చేసేసి ఒకటే వీడియోలో మల్టిపుల్ టాపిక్స్ చెప్పడం అనేది ఓకే, ఇట్స్ నాట్ గుడ్. సో నేనేం చేయలేదు, జస్ట్ ఇలా విఎస్ కోడ్ మన విజువల్ స్టూడియో మనం లాస్ట్ టైం ఇన్స్టాల్ చేసాం కదా, జస్ట్ ఇలా ఓపెన్ చేసా. ఇలా ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఏం రాదు, నాది ఒక ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఓకే, నేను నన్ను హైడ్ చేసుకుంటా ఫస్ట్. సో ఇక్కడ నా ఒక ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ దిస్ వీక్లో ఇక్కడ చూపిస్తుంది, లేదంటే మీకు చూపించదు. సో ఇలా చూపించగానే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ క్రియేట్ అ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. మీరు ఒకవేళ ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది అంటే ఒక లోకల్ ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇందులో ఏంటంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని ఒక సొల్యూషన్ అంటాము. ఓకే, సో పెద్ద సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ లోపల మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఒకవేళ గిట్ హబ్ నుంచి తీసుకొని వస్తుంటే క్లోన్ ఆ రిపాజిటరీ అని కూడా ఉంది. సో క్రియేట్ అ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఇక్కడ చాలా టెంప్లెట్స్ వస్తాయి. .NET Aspire అని, ఓకే, లైక్ కాన్సోల్ యాప్ అని, లైబ్రరీ, అలానే కిందకి వెళ్తే మీకు .NET Movi అప్లికేషన్, బ్లేజర్ హైబ్రిడ్, క్లాస్, iOS ట్యాబ్డ్ అప్లికేషన్ ఇవన్నీ కనిపిస్తాయి. మనకి ఇవన్నీ అవసరం లేదు, మనం జస్ట్ ఇక్కడికి వచ్చి కాన్సోల్ అని సెర్చ్ చేయాలి. కాన్సోల్, ఓకే. సో కాన్సోల్ అని సెర్చ్ చేయగానే మీకు మల్టిపుల్ కాన్సోల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం చేసేది సి షార్ప్లో. సో ఇక్కడ చూసుకోండి సి షార్ప్ అని ఉందా లేదా అనేది. ఓకే, ఇక్కడైతే విజువల్ బేసిక్స్ అనే లాంగ్వేజ్, ఇక్కడ సి షార్ప్ అనే ఉంది, కానీ .NET ఫ్రేమ్వర్క్ ఇక్కడ కూడా VB అని ఉంది. .NET ఫ్రేమ్వర్క్ మనం కామ్గా ఇక్కడ కన్సోల్ అప్లికేషన్ సి షార్ప్తో నార్మల్గా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం మన పేరు రాయాలి. అండ్ ఇక్కడ సో నేను ఏం చేస్తాను అంటే హలో వరల్డ్ అని ఇలా రాసేసా. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్ చేస్తాను. హలో వరల్డ్ కాకుండా మీరు ఏదైనా పెట్టచ్చు, మీ ఇష్టం. నేను డెస్క్టాప్లో వచ్చా, ఇక్కడ యూట్యూబ్లో వచ్చా. యూట్యూబ్లో వచ్చేసి నేను ఇక్కడ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే యూట్యూబ్ రిలేటెడ్ ఫోల్డర్. అండ్ ఇక్కడ నేను చేసా సి షార్ప్ అని. ఓకేనా, సి షార్ప్ అని చేసి సెలెక్ట్ ఫోల్డర్ కొట్టేసా. సెలెక్ట్ ఫోల్డర్ కొట్టాక ఇక్కడ చూడండి యూట్యూబ్లో డెస్క్టాప్లో యూజర్స్లో డెస్క్టాప్లో యూట్యూబ్లో సి షార్ప్ అని. సో ఇక్కడ నేను నెక్స్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ మీద క్లిక్ చేశాక ఫ్రేమ్వర్క్ అడుగుతుంది .NET అని. నార్మల్గా మీరు డౌన్లోడ్ చేస్తున్నప్పుడు మీతో అటు .NET 9, 8 అవి వచ్చేస్తాయి, లైక్ లేటెస్ట్ వర్జన్స్ ఏమి ఉన్నాయి. నేను 8 యూస్ చేస్తున్నాను ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ సపోర్ట్, ఇది కొత్తది 9 అనేది స్టాండర్డ్ టర్మ్ సపోర్ట్. కానీ మనం ఎప్పుడు కూడా LTS వర్షన్స్ వాడాలి. LTS అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ అని. ఓకే, సో నేను ఇలానే ఉంచేసి నేను జస్ట్ క్లిక్ చేస్తాను. సో క్రియేట్ మీద క్లిక్ చేయగానే ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది మనకు క్రియేట్ అవుతుంది, కన్సోల్ అప్లికేషన్ది. ఇందులో మనం మన కోడ్ రాసి రన్ చేసి చూద్దాం ఏమవుతుంది, ఎలా రన్ అవుతుంది అనేది. సో ఇలా మన ఒక అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది అండ్ మన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో నేను ఇక్కడ జూమ్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఒక 2 లైన్స్ రాసున్నాయి. ఫస్ట్లో ఇదేదో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఉంది, తర్వాత console.write app hello world అని ఉంది. నేను ఏం చేస్తాను అంటే కామ్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ రన్ బటన్ ఉంది కదా, రన్ బటన్ మీద క్లిక్ చేస్తాను ఏం చేయకుండా. ఓకే, సో రన్ బటన్ మీద క్లిక్ చేశాక చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇక్కడ వర్క్ అవుతుంది అండ్ ఇక్కడ నాకు ఒక టెర్మినల్ ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ టెర్మినల్లో మీరు చూస్తే పైన హెలో వరల్డ్ అని చెప్పి ఇదంతా ఏదో వచ్చింది. ప్రెస్ ఎనీ కీ టు క్లోజ్ దిస్ విండో. ఓకే, మనకి ఇక్కడ హెలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నేను జస్ట్ ఎంటర్ అని ఏం కొట్టినా కానీ క్లోజ్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇది నా మెయిన్ స్క్రీన్ కాదు, ఇంకొక ఎక్స్టర్నల్ స్క్రీన్ ఉంది, అది మెయిన్ స్క్రీన్. సో అన్నీ అక్కడ ఓపెన్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ ఇది ఏం రాసిందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ లైన్ వద్దాం. ఫస్ట్ లైన్లో మీరు ఇది చూస్తే ఇది ఒక కామెంట్ అంటారు. కామెంట్ అంటే ఏంటి, దేనికైతే ఇలా ఉంటాయో పైన అంటే ఏ లైన్కి అయితే ముందు ఇలాంటి 2 లైన్స్ ఉంటాయో వాటిని కామెంట్స్ అంటారు. కామెంట్ అంటే మన కంపైలర్ ఏదైతే ఉందో దాన్ని కంపైల్ చేయదు. ఇప్పుడు కంపైలర్ అంటే ఏంటి, ఇప్పుడు కంప్యూటర్కి ఏంటంటే ఇలాంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అర్థం కాదు. ఓకే, దానికి ఆ మషిన్ లాంగ్వేజే అర్థమవుతుంది. ఇప్పుడు మనకేమో మషిన్ లాంగ్వేజ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్కి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఓకే, సో ఆ మెసేజ్ మీరు ఏం చేశారంటే ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేసి మీ ఫ్రెండ్కి ఇచ్చారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీ ఫ్రెండ్కి ఆ సీక్రెట్ లాంగ్వేజ్ రాదు. సో ఇప్పుడు ఎలా చదువుతాడు ఆ మెసేజ్ని? సో మధ్యలో ఒక కంప్యూటర్ లాంటిదో ఏదో ఒకటి ఉంది. ఆ కంప్యూటర్ ఏం చేస్తుందంటే మీరు రాసిన సీక్రెట్ కోడ్కి మీ ఫ్రెండ్కి వచ్చిన లాంగ్వేజ్కి చేంజ్ చేస్తుంది. సేమ్ ఇదే వరకు కంపైలర్ కూడా చేస్తుంది. మీరు ఒకటి చెప్పారు కానీ అదేమో కంప్యూటర్కి అర్థం కాదు. సో
సో ఆ కంపైలర్ మధ్యలో ఉండి మనం చెప్పిన లాంగ్వేజ్ని కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్కి చేంజ్ చేస్తుంది. దాన్ని కంపైలర్ అంటాము. ఓకే, సో ఇప్పుడు ఈ కంపైలర్ దీన్ని ఒక లైట్ ఏదో రాశారు వీళ్ళు టైంపాస్కి అన్నట్టు అనుకుంటుంది, కంపైల్ చెయ్యదు. ఇప్పుడు ఇది కామెంట్స్ మనం ఎందుకు రాస్తామంటే మనం ఎప్పుడైనా పెద్ద పెద్ద కోడ్స్ రాస్తాము. ఓకే, సో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి కదా, తర్వాత వచ్చినప్పుడు మర్చిపోతాం అసలు ఏం రాసాం ఎందుకు రాసాం అనేది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే కామెంట్స్ రాసి ఉంచుకుంటాం, ఈ కోడ్ అనేది దీనికోసమని, లేకపోతే మన కోసమైనా, లేకపోతే వేరే ఎవరైతే వర్క్ చేస్తున్నారో మనతో పాటు వాళ్ళు మన తర్వాత ఎప్పుడైనా కోడ్ చూసినా కానీ అక్కడ కామెంట్ చదివేసి అర్థం చేసుకోవాలి, అరే ఇక్కడ దీని రిలేటెడ్ ఉంది, దీని రిలేటెడ్ ఉందని. సో కామెంట్ ఎలా రాస్తాము, ఇలా వచ్చేసి / పెట్టి దిస్ ఈజ్ అ కామెంట్, ఓకే, ఇట్ ఈజ్ నాట్ కంపైల్డ్ అని ఇలా రాయొచ్చు. సో మన కంపైలర్ అనేది దీన్ని ఏం పట్టించుకోదు. మీరు కావాలంటే నెక్స్ట్ సబ్స్క్రైబ్ టు ఇలా రాశాక మీరు కావాలంటే దీన్ని కామెంట్ అండ్ కామెంట్ చేయొచ్చు. ఇప్పుడు కామెంట్ అండ్ కామెంట్ ఎలా చేస్తారంటే కంట్రోల్ కీ పట్టుకొని బటన్ ఉంటుంది కదా, లైక్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, క్వశ్చన్ మార్క్ కీ పట్టుకోవాలి. సో కంట్రోల్ పట్టుకున్న కామెంట్ అండ్ కామెంట్ క్వశ్చన్ మార్క్ కీ ఉంటుంది కదా అది పట్టుకోవాలి, కంట్రోల్ పట్టుకొని. సో కామెంట్ అయిపోతుంది అండ్ కామెంట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇవన్నిటిని అది పట్టించుకోదు. నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి console.writeLine hello world. ఇప్పుడు కన్సోల్ అంటే ఏంటి, కన్సోల్ అంటే ఎక్కడైతే ప్రింట్ అవుతుందో దాన్ని కన్సోల్ అంటాం. ఇప్పుడు మన టెర్మినల్ ఉంది, మన ఈ సినారియోలో మన టెర్మినల్ అనేది కన్సోల్. ఓకే, సో మనం ఏం చేస్తున్నామంటే కన్సోల్లో రైట్ లైన్ చేయాలి, అంటే ఒక లైన్ రాయి, ఏమని రాయి, హలో వరల్డ్ అని రాయి. మీరు కావాలంటే ఇక్కడ హలో ముబషిర్ చేసి Ctrl+Sతో సేవ్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే రన్ కూడా అవుతుంది. రన్ అయ్యాక మీరు ఇక్కడ చూస్తే హలో ముబషిర్ అని వచ్చేసింది. ఓకేనా, సో ఇలా మనం console.write అప్లికేషన్ చేస్తాము. ఇప్పుడు ఈ కన్సోల్ అనేది ఒక సిస్టమ్ అనేది ఒక నేమ్ స్పేస్ ఉంది. ఇప్పుడు నేమ్ స్పేస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ స్పేస్ అంటే ఒక ప్యాకేజ్లా అనుకోండి. ఓకే, ఇప్పుడు ఒక ప్యాకేజ్లో చాలా ఫోల్డర్స్ ఉన్నాయి. సో ఆ ఫోల్డర్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టాలి కాబట్టి దానికి నేమ్ స్పేస్ అని పేరు ఇచ్చాము. ఓకే, సో అలా. సో సిస్టమ్ అనేది ఒక ప్యాకేజ్ ఉంది, దాని లోపల ఈ కన్సోల్ అనేది సంథింగ్ ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఫంక్షన్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి మనకు అవసరం లేదు, కానీ ఆ సిస్టమ్ అనే దాంట్లో ఏదో కన్సోల్ ఉంది, దాన్ని మనం యూజ్ చేసి ఇలా చేయొచ్చు రైట్ లైన్ అని. ఓకేనా, సో రిప్రజెంట్స్ ద స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ ఎర్రర్ స్ట్రీమ్స్ ఫర్ కన్సోల్ అప్లికేషన్స్. దిస్ క్లాస్ కెనాట్ బి ఇన్హెరిటెడ్. ఇప్పుడు ఇన్హెరిటెడ్ అంత అవసరం లేదు, కానీ ఈ console.writeLine చేసి మనం ఏం రాసినా మనకు ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ ఈ రైట్ లైన్ అనేది చూడండి, రైట్స్ ద స్పెసిఫైడ్ స్ట్రింగ్ వాల్యూ ఫాలోడ్ బై ద కరెంట్ లైన్ టర్మినేటర్ టు ద స్టాండర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్. అంటే ఈ రైట్ లైన్లో బ్రాకెట్ ఓపెన్ చేసి మీరు ఏం రాసినా కానీ అది మీకు ప్రింట్ అవుతుంది అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ లైక్ console.writeLineలో లైన్ 1 అని రాశారు, కానీ మీరు ఏం చేశారంటే console.writeLine కాకుండా జస్ట్ రైట్ చేశారు లైన్ 2 అండ్ దీన్ని కాపీ పేస్ట్ చేశారు కిందకి లైన్ 3. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే చూడండి హలో ముబషిర్ వచ్చింది, లైన్ 1 వచ్చింది, లైన్ 1 తర్వాత లైన్ 2 అండ్ లైన్ 3 అనేది పక్కన వచ్చేసాయి. ఎందుకలా, ఎందుకంటే రైట్ లైన్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూడండి ఫాలోడ్ బై ద కరెంట్ లైన్ టెర్మినేటర్, అంటే ఒక లైన్ని ప్రింట్ చేశాక ఆ లైన్ని అక్కడ ఎండ్ చేసేస్తుంది. కానీ అదే రైట్ అనుకోండి, రైట్స్ ద స్పెసిఫైడ్ స్ట్రింగ్ వాల్యూ టు ద స్టాండర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్, అంటే అవుట్పుట్ ఇస్తుంది అంతే, లైన్ని కంప్లీట్ చేయదు. మీరు కావాలంటే ఇక్కడ రైట్ లైన్ పెట్టినా కానీ, ఇక్కడ రైట్ లైన్ పెట్టి రన్ చేసినా కానీ మీరు ఇక్కడ చూస్తే లైన్ 2 పక్కనే లైన్ 3 వచ్చింది. ఎందుకంటే రైట్ లైన్ అనేది మనం లైన్ 3కి పెట్టాం, ఇక్కడ లైన్ ఎండ్ అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ నెక్స్ట్ రైట్ రాసినా కానీ అది నెక్స్ట్ లైన్లోకే వస్తుంది, ఎందుకంటే ఈ లైన్ని మనం ఎండ్ చేసాం, ఈ లైన్కి ఎండ్ చేయలేదు కాబట్టి ఈ రెండు పక్కన వచ్చేసాయి. ఓకేనా, సో అలా. ఓకే, సో ఇవి కామెంట్స్
అండ్ ఇవి మనం ప్రింట్ చేయడానికి యూస్ చేస్తాం. ఇప్పుడు సిస్టమ్ అంటే ఏంటి, నేమ్ స్పేస్ ఏంటి, క్లాసెస్ ఏంటి, ఓకే, ఫంక్షన్స్ ఏంటి, మెథడ్స్ ఏంటి, స్ట్రింగ్ ఏంటి, ఇవన్నీ మనం చిన్నగా నేర్చుకుందాం. ఈ వీడియోలో జస్ట్ కామెంట్స్ ఏంటి అండ్ మనం ప్రింట్ ఎలా చేస్తామనేది కావాలంటే మీరు ఇక్కడ రాయొచ్చు. దిస్ కోడ్ ఈజ్ టు ప్రింట్ సంథింగ్ ఆన్ ద స్క్రీన్ అని. ఓకే, సో దీన్ని కామెంట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఏదో నేను టైప్ చేస్తుంటే ఇది ఆటో కరెక్ట్ అయ్యి ఏదో అయిపోయింది. దిస్ కోడ్ ఈస్ టు ప్రింట్ సంథింగ్ ఆన్ ద స్క్రీన్. సరేనా? సో ఇలా ప్రింట్ చేస్తాము. సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లేలిస్ట్ సేవ్ చేసుకోండి, ఎందుకంటే C# స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.